సోయా ఆకుల జొన్న రొట్టె. సో జొన్న రొట్టె అందరికీ తెలుసు, జొన్న పిండి ఇంకా చక్కగా దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు, ఆరోగ్యానికి చాలా మంచిది. సోయా ఆకు చాలా మంది ఉపయోగించరు, తెలుసు సోయా ఆకు ఎలా ఉంటుంది, సోయా ఉపయోగాలు ఏంటో అందరికీ తెలుసు. కానీ సోయా ఆకును ఉపయోగించడము కొంచెం తక్కువ అన్నమాట. బట్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. మరి ముందుగా సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, సోయా ఆకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి సోయా ఆకు, ఇక్కడ సోయా ఆకు రెడీగా పెట్టుకున్నాం, చిన్నగా లైట్గా కట్ చేసుకున్నాము. అలాగే జొన్న పిండి, నానబెట్టుకున్న పెసరపప్పు. సో ఇక్కడ మనకి జొన్నలు, సోయా ఆకు 2 ఆరోగ్యానికి మంచిది. సోయా ఆకు ముఖ్యంగా శరీరంలో మంటల్ని తగ్గిస్తుంది. మంట ఎందుకు అసలు ఏర్పడుతుంది? ఒక యాంటీ ఇన్ఫ్లమేషన్, అంటే ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే బేసిక్గా బాగా మంటలు వస్తూ ఉంటాయి. కొంతమంది కరికాళ్ళ మంటలు, ఇన్ జనరల్ కూడా మంటలుగా ఉంటుంది. సో ఆ మంటలు తగ్గించడానికి ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, షుగర్ ఉన్న వాళ్లకు, తర్వాత ఎముకలు బలంగా ఉండాలనుకుంటున్న వాళ్లకు, ఎముకల్ని బలంగా చేసుకోవడానికి ఇది సోయా ఆకు చాలా మంచిది. అండ్ మంచి ప్రోటీన్ కూడా కదా, బేసిక్గా సోయా అంటేనే ప్రోటీన్. అలాగే మనకు జొన్నల్లో కూడా మనకు అధికంగా మెగ్నీషియము, ఫాస్ఫరస్, పొటాషియము, తర్వాత ప్రోటీన్ ఇవన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా జొన్నలు చాలా మంచివి. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా మంచిది. కాబట్టి ఈ జొన్నలు, ఈ సోయా కూర, ఈ ఆకు, ఈ కాంబినేషన్లో మనం చక్కగా జొన్న రొట్టె తయారు చేసుకోబోతున్నాం. సో మామూలుగా సాధారణంగా రొటీన్గా చేసుకునే జొన్న రొట్టెలా కాకుండా కొంచెం డిఫరెంట్గా సోయా ఆకును ఉపయోగిస్తున్నాం. సో ఫస్ట్ ఎప్పుడూ కూడా జొన్న రొట్టె తయారు చేసుకునేటప్పుడు సోయా ఆకు వేసినా వేయకపోయినా కూడా వేడి నీళ్లతో పిండిని కలుపుకోవాలి. సో ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇటు పక్క బాండీని వెలిగించేస్తే, సో అందులో కొంచెం నీళ్లు పోస్తే నీళ్లు వేడవుతూ ఉంటాయి కదా, ఈ లోపు మనం పిండిని తయారు చేసుకోవచ్చు. ఇది వేడయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ జొన్న పిండి, ఆ తర్వాత సోయా ఆకు. ఇలా సోయా ఆకు మనకి ఎక్కడైనా కూడా దొరుకుతుంది. అసలు కొంతమందికి అయితే సోయా ఆకు అంటే ఇది సోయా ఆకు అని కూడా తెలియదు. చాలామందికి సోయా తెలుసు, బట్ సోయా ఆకు ఎవరికి తెలియదు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూడండి, సోయా ఆకు ఇలా కొంచెం ఇలా ప్రాపర్ గడ్డిలాగానే ఉంటుందండి చూడడానికి. అది ఏదో అని అనుకోకండి, అది సోయా ఆకు, చాలా మంచిది. ఓకే, సో ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు. సో పెసరపప్పును మనం ముందుగానే నానబెట్టుకున్నాము. సో అది కొంచెం వేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు. సో 1 లేదా 2 స్పూన్స్. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర. సో జీలకర్ర పొడి రూపంలో అయినా వేసుకోవచ్చు, జీలకర్ర రూపంలో అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో పిల్లలు తింటున్నారు, ఆఫ్ కోర్స్ మనం పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ ఏది చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం, కానీ వాళ్ళకి ఏదో ఇవ్వాలనుకుంటాం. సో ఇక్కడ పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. సో ఈ రెండింటిని రీప్లేస్ చేసుకోవచ్చు. బికాస్ ముక్కలు తగలడం వల్ల అప్పుడప్పుడు పెద్దవాళ్ళు కూడా అంటారు కాబట్టి, సో పిల్లలకి ఎందుకు ఆ ఇబ్బంది, హ్యాపీగా పేస్ట్ వేసేసుకుంటే హ్యాపీ, టెన్షనే లేదు. అలాగే కరివేపాకును చిన్నగా ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా, దీనికి సరిపడా ఉప్పు. సో దీన్ని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. సో ఎక్కడైనా పిండి మనకు అవసరం అనిపించినా, కొంచెం ఏమైనా పిండి ఎక్స్ట్రా పడుతుందేమో అనిపిస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పిండి మనకి ఎక్కువ తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చెప్పాను నేను, జొన్న రొట్టెకు ఎప్పుడూ కూడా మనము వేడి నీళ్లు ఉపయోగించాలి. ఏదైనా కూడా మనము మురుకులు తయారు చేసినా, జొన్న రొట్టె తయారు చేసుకున్నా కూడా ఇటువంటి క్లిష్టమైన పిండిలో వాడేటప్పుడు మాత్రం మనం వేడి నీళ్ళే వేసుకోవాలి. ఒకటి టేస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఒకటి మృదువుగా వస్తాయి, అంతే పక్కగా వస్తాయి, విరక్కుండా నీట్గా వస్తాయి. గోరువెచ్చగా అవుతే సరిపోతుంది, అంటే మెత్త ఇట్లా సలసలు ఆడిపోనక్కర్లేదు. సో మామూలుగా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వేడి నీళ్ళ సహాయంతో చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూద్దాం, ఒకసారి కలుపుకొని స్పూన్తో కలుపుతున్నాం, నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి. సరిపోతుంది అంటే చూసుకోవచ్చు, లేదంటే యాడ్ చేద్దాం మళ్ళీ. ఇంకొంచెం కావాల్సి వస్తుందండి. ఇది మనం బటర్ పేపర్ మీద చేస్తున్నాము.
సో దట్ మనకు జొన్న రొట్టె ఎప్పుడు కూడా కొంచెం ట్రికీగా ఉంటుంది, అంటే గోధుమ పిండి అంత సులభంగా నీట్గా రాదు కదా. సో మధ్య మధ్యలో ముక్కల్లాగా వస్తుంది. ఇది రాదు అంటే ఇన్ ద సెన్స్ కొంచెం ముక్కలుగా వస్తుంది. దానికి బాగా నేర్పరితనం కావాలి, మంచి రొట్టెలు చేసే దాంట్లో నిష్ణాతులు అయి ఉండాలి కాబట్టి. సో ఒకవేళ అట్లా మీకు కుదరట్లేదు అనుకుంటే కనుక మీరు హాయిగా బటర్ పేపర్ ఉపయోగించే టెన్షనే లేదు. అసలు మన వర్క్ని ఎంత ఈజీ చేస్తుందంటే బటర్ పేపర్ అనేది ఒక పరికరాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ప్రతిదీ, అంటే మనం బొబ్బట్టు తయారు చేసుకున్న, రొట్టెలు తయారు చేసుకున్న, ఆలూ పరాటా తయారు చేసుకున్న ఏదైనా కూడా చాలా బాగా వస్తుంది. చూసారా అసలు స్పూన్తోనే మొత్తం అయిపోయింది. బికాజ్ వేడిగా ఉంది కదా, నేను అందుకే హ్యాండ్ అయితే యూజ్ చేయలేదు. పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఇలా మొత్తం స్పూన్తో ఆల్మోస్ట్ మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చేతితో కూడా మనం ప్రాపర్గా ఇలా అనేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా మనం మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాం. మామూలుగా అయితే ఒక 10-15 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. అంటే దీని మీద ఒక తెల్ల బట్ట వేయడమో, ప్లాస్టిక్ పేపర్ పెట్టడమో అలా చేస్తే ఓకే. ఇప్పుడు నేను ఇన్స్టెంట్గా చేసేస్తున్నాను. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మాత్రము ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేయండి. మీరు ఒకవేళ 8 o'clock తింటున్నారనుకోండి, 7 o'clock ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టండి, సూపర్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. సో నేను చెప్పాను కదా ఇలా బటర్ పేపర్ ఉపయోగిస్తున్నాను అని చెప్పి. జొన్న రొట్టెలకి ఎప్పుడూ కూడా నేను ఉపయోగించేది బటర్ పేపరే. సో దీంట్లో మనకి ఇది అఫ్కోర్స్ యూజ్ అండ్ త్రో. మీకు మామూలుగా కొన్ని షాపింగ్ సైట్స్లో బటర్ పేపర్లో మనకు రీయూజబుల్వి కూడా చక్కగా వాష్ చేసేసుకొని రీయూజబుల్ చేసే విధంగా కూడా ఉన్నాయి. సో మీరు అవి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు ప్లాస్టిక్ అంటే దాని మీద కరెక్ట్గా రావాలి, అండ్ మనకు ఆర్గానిక్గా మంట మీద పెట్టినా కూడా కాలనివి కూడా మనకు చాలా వచ్చాయి. సో అది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూసుకోవచ్చు. సో ఇప్పుడు చేతికి ఫస్ట్ కాస్త నూనె రాసేసుకొని మనం తయారు చేసిన పిండిని, ఇది కొంచెం మనకు లావుగానే వేసుకోవాలండి, పల్చగా అంత పల్చగా వేసుకోకూడదు. ఇలా బటర్ పేపర్ మీరు తీసుకొని ఇలా కాస్త నూనె సహాయంతో లేదంటే కాస్త వాటర్ సహాయం కూడా తీసుకోవచ్చు. సో మనకు పెనం కూడా వేడైపోయింది కాబట్టి చక్కగా దీన్ని ఇలా పెనం మీదకి బోర్లిచ్చేసుకుందాం. సో దీన్ని చక్కగా మనము నెయ్యితో అయినా, వెన్నతో అయినా, నూనెతో అయినా ఎలాగైనా కాల్చుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఉపయోగించేది నూనె. సో మీరు చక్కగా వెన్నతో కాల్చుకుంటాను అంటే ఇంకా బాగుంటుంది టేస్టీగా. సో ఒకవైపు చూసారా చక్కగా ఎలా కాలిందో. సో ఇంకోవైపు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఎక్కడా కూడా మనం ఎక్స్ట్రా వేరే ఏ పిండ్లు ఉపయోగించలేదు. సో ప్రాపర్గా పక్కాగా వచ్చింది. సో చిన్నదిగోండి, ఇక్కడ మనకు బ్రేకేజెస్ లేవు, కానీ వచ్చినా కూడా జొన్న పిండి కాబట్టి 100% వచ్చే అవకాశం ఉంటుంది. డోంట్ వరీ. ఒకవేళ మీకు మరీ అలా ఇబ్బందికరంగా ఉంది అంటే కనుక కాస్త గోధుమ పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం మనం మాత్రం ఏమీ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ప్లేట్ కూడా ఎంత బాగుందో. అంటే ఇది సోయాతో చేసినది అని చెప్పడానికి ఇలా చక్కగా ఆకుతో డెకరేషన్ కూడా చేశారు మన వాళ్ళు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మరి సోయా ఆకుతో మన జొన్న రొట్టె రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, సోయా ఆకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, సోయా
ఆకులు, నానబెట్టుకున్న పెసరపప్పు, ఉల్లికాడలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత జొన్న పిండి మిశ్రమంలో వేడి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని బటర్ పేపర్ కి నూనె రాసి సిద్ధం చేసుకున్న ముద్దను చిన్న ఉండలాగా తీసుకుని బటర్ పేపర్ పై వేసి రోటీలా ఒత్తుకుని తవ్వాపై వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా ఆకుల జొన్న రొట్టె రెడీ.